శాసన మండలి సభ్యులకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అది నిజంగా బాధాకరం. వారికి రావాలని కోరుకుందాం. సో ఏంటి సార్ ఇప్పుడు పథకాలు అమలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది సార్? బ్రహ్మనాయుడు గారు అందరికీ నమస్కారం. జోపుడు గారు చెప్పింది కరెక్టే, సాహెబ్ చెప్పింది కరెక్టే. సంపూర్ణ స్వతంత్రం పైన ఎప్పుడో చర్చ జరుగుతుంది భారతదేశంలో. అంటే మనం ఏ ఆశయం కోసం అయితే భారతదేశానికి మన పూర్వీకులు స్వతంత్రం తెచ్చిచ్చారో అది సంపూర్ణం కాలేదని మనందరూ ఆవేదన అదే కదా. ప్రభుత్వాలు కానీ ఇంకా ఉచిత బస్సు ఎందుకు తీసుకొచ్చాం మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా, మన గాది వెంకటేశ్వర గారు అంటున్నారు. ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా ఉచిత బస్సు తీసుకునే పరిస్థితికి వచ్చింది. స్వతంత్రం వచ్చే నాటికి చైనా మనకన్నా ఎన్నో మూలబడి ఉన్న చైనా ఈ రోజు అప్పర్ హ్యాండ్ లో ఉండడం, మనం వెనకపోవడం, ఇవన్నీ ఈ వ్యాస్ట్ సబ్జెక్ట్. అది దీంతో లింక్ చేసి చర్చిస్తే అది చాలా అల్పమైన చర్చ అయిపోతుంది. కానీ అది వ్యాస్ట్ సబ్జెక్ట్, తర్వాత మాట్లాడుకోవచ్చు. బేసిక్ పాయింట్ ఏంటంటే, ఒకటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కీలక హామీల్లో ఒకటైనటువంటి కొన్ని షరతులతో అయినా సరే ఉచిత బస్సుని ప్రారంభించారు. అందుకు ప్రభుత్వానికి అభినందనలు. ఒక్క సెకండ్, ఖచ్చితంగా ఇది గ్రామీణ ప్రజలు, గ్రామీణ మహిళలకు కానీ రోజువారీ వాళ్ళు ఒక్కటే అంటే స్వతంత్రం నాకు రాలేదని కాదు నేను చెప్పేది. ఓకే, నా ఒక్కడికి కాదు, చాలా మంది కొన్ని వర్గాలు దీనికి దూరంగా ఉన్నాయని అర్థం. సో దానికి జూపుడు ప్రభాకర్ గారికి ఓకే, దానికి యాక్సెప్ట్. కొన్ని వర్గాలు అణగారిన వర్గాలు ఇబ్బంది పడతామని, అణిచివేత గురవుతున్నాయని నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను. మీకు రాలేదంటే మాత్రం మేము ఎవరో అంగీకరించు. ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా పని కావాలంటే ఫోన్ చేసి ఏ మంత్రితో అయినా పని చేసుకోగలుగుతారు అనేది అందరికి తెలుసు. కాబట్టి పురుషోత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. మీరు కూడా చేస్తారా ఫోన్ చేసి? పాయింట్ ఏంటంటే, ఉచిత హామీలో ఒకటినటువంటి దీని హామీని అమలు చేస్తున్నందుకు అభినందనలు. అదే సేమ్ టైం దీని చుట్టూ కొన్ని అంశాలు చర్చనీయాంశం చేయాలి. ఒకటి, అధికార పార్టీ మేము ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు సంతోషించాలి, అభినందించాలి. అట్ ద సేమ్ టైం దీనిపైన ప్రతిపక్ష విమర్శను కూడా అర్థం చేసుకోక తప్పదు. ఎందుకని, పాత విషయమైనా కొత్తగా చెప్తా. 12,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరుతో అనౌన్స్ చేశారు. కేంద్రంతో కలుసుకొని ఇంకొక 1,000 రూపాయలు పెంచి 13,500 ఇచ్చారు. అంటే ఈయన ఇయ్యాల్సిన 12,500లో 5,000 ఎగ్గొట్టాడని 5 ఏళ్ళు ఎవరు తిట్టారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీరియస్ గా విమర్శించారు. నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏందని. పైకి ఎన్నికల సందర్భంలో ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి లాగా మేము తప్పుడు పనులు చేయము, కేంద్రం వేరు మేము కావాలంటే రికార్డు చేయండి, కేంద్రం వేరు మేము వేరు, అది కూడా జగన్ లాగా 3 సార్లు ఏమో ఒకేసారి 20,000 ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది దానికి ఉల్టాగానే చేస్తున్నారుగా, జగన్ గారిని ఫాలో అవుతున్నారుగా. ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు విమర్శిస్తారు. అధికార పార్టీ అట్లయితే మేము చేస్తున్న సంతోషిస్తారు, వాళ్ళు అట్లా క్వశ్చన్ చేశారంటే వాళ్ళు అట్లా క్వశ్చన్ మిమ్మల్ని చేస్తారు. మీరు చెప్పింది ఏంటి చేస్తున్నాయి. ఉచిత బస్సు కూడా అంతే. ప్రధానంగా ఉచిత బస్సు విషయంలో ఎక్కువ ఆకర్షణీయంగా తీసుకొచ్చింది ఆలయాలకు మహిళలకి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కిందకి పోయి ప్రచారం చేశారు. అది బాగా కొంత ఓటింగ్ కూడా ప్రభావితం చేసింది. అదైతే ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే ఆలయాలకు పోవాలంటే ఎక్స్ప్రెస్లు ప్రధానంగా ఉంటాయి. మా తిరుపతి నుంచి విజయవాడకు 2 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు అలౌ చేశారు కానీ 2 ఎక్స్ప్రెస్లే ఉంటాయి. ప్రధానమైన ఏసీ బస్సులు వీటిలో అలౌ చేయరు. అయితే నేను షరతులు పెట్టకుండా అన్నిట్లో బస్సుల్లో ఉండాలని నేనైతే కోరుకోను. డిపార్ట్మెంట్ ఆడికి అయిపోయినట్టే. ఎందుకంటే గతంలో ఆర్టీసీ షరతులు ఉండాల్సిందే. బట్ ఎన్నికల్లో అందుకు భిన్నంగా చెప్పారు, దానికి ఆన్సర్ చేయాలి వాళ్ళు. బట్ షరతులు నేను ఆహ్వానిస్తాను. బట్ మీరు చెప్పిందా ఉండదు. అయితే గాది వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ స్టార్టింగ్ లో తలకిందులైంది ఈ వీడియో. ఇది కానీ ఉచిత బస్సు విషయంలో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోతే మొత్తం తలకిందులు అవుతుంది. ఈ రోజు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే, ఆర్టీసీ యూనియన్తో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఆర్టీసీలో జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సీనియర్ సిటిజన్ ఉచితాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వీటిని ₹1 కూడా తిరిగి రీఎంబర్స్మెంట్ చేయదు ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాదు, ఎంటైర్ ప్రభుత్వాలు. 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ క్రైసిస్ లో పడింది. ఇప్పుడు సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం అవుతుందని ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీని కూడా రీఎంబర్స్మెంట్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. గత 40 ఏళ్ళ అనుభవం చూసినాను, ఇప్పుడు కూడా ఇస్తారంటారు. ఎవరు ఏమవ్వాలి? ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే క్రమేణా కుచించుకుపోతుంది. ఒకప్పుడు ఆర్టీసీకి, ఈ రోజు ఆర్టీసీకి తేడా ఏంటంటే, ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తాయి కానీ రీఎంబర్స్మెంట్ ఇవ్వవు. గర్వంగా చెప్పుకుంటాం మేము ఉచితాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వాలి. ఆర్టీసీకి రాదు. ఫలితంగా ఆర్టీసీ కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి 500 కోట్లు కాతే ఒక సంతోషం ఏంటంటే డిపార్ట్మెంట్ అయిపోయింది కదా, లాభమో నష్టం కూడా తెలియదు. ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇస్తాయి. క్రైసిస్ లోకి వెళ్ళిపోతుంది డిపార్ట్మెంట్. ప్రభుత్వానికి అది భారంగా తయారవుతుంది. ఒక పాయింట్ క్రైసిస్ చేయాలి. రెండోది, ఆటో డ్రైవర్ల సమస్య అదనంగా మారుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు గ్రామీణ సర్వీసులు నడుపుతారు. బ్రహ్మనాయుడు గారు, ప్రధానంగా ఆటోలంతా మండలం టు గ్రామమే ఎక్కువ ఉంటారు, అర్బన్ లో ఉంటారు. ఈ 2 చోట్ల ఉచిత బస్సు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే 5 సర్వీసులు ఇచ్చారు కదా, ఈ 5 సర్వీసులు ఆటో సర్వీసుల మీద విపరీతంగా ప్రభావం 50% ప్రభావం పడుతుంది.
ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎట్టా ఆదుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది నిరుద్యోగులు ఆధారపడతా ఉండేది ఆటో డ్రైవర్. కాబట్టి ఆటోల పైన చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. పైపించి సో ఇప్పుడు అందరం మహిళలందరూ కూడా బస్సులు ఉన్నాయి కాబట్టి ఉచితంగా ఒక 10 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకో 30 కిలోమీటర్లకో ఎక్కువగా ఆటోలు ఉపయోగించే వాళ్ళు ఇప్పుడు బస్సుల్లో వెళ్ళిపోతారు. సో ఆటోలకు సమస్య ఆటో సర్వీసులు పోతున్న ప్రతి చోట 100% ఉచిత బస్సు పనిచేస్తుంది. ఇది కీలకం, ఎందుకంటే ఆటోలన్నీ అర్బన్ లో పనిచేస్తాయి, మండల కేంద్రానికి అర్బన్ కు వస్తాయి, జిల్లాలకు పోవు. వీటన్నిట్లో ఉచిత బస్సు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్ట్రా వెలుగు కావచ్చు, తర్వాత ఈ లోకల్ సర్వీస్ అంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంటే ఆటో సర్వీసుల్లో 50% పడిపోతుంది ఆక్యుపేషన్. వాళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పేరుతో 10,000 ఇచ్చినాడు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ 15,000. కానీ మొదటి సంవత్సరం ఇలా, ఈ సంవత్సరం ఇలా. ఈ సందర్భంగా చెప్తా,